భగవతి కాళి. ఆ తల్లికి లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి. వాస్తవానికి దేవతలు, యోగినులు అందరూ ఆ భగవతి స్వరూపాలే. అయితే ఆమె 8 ప్రధాన రూపాలు ఉన్నప్పటికీ భద్రకాళి, శ్మశానకాళి, దక్షిణకాళి మరియు మహాకాళి అనే 4 రూపాలు చాలా ప్రసిద్ధి చెందాయి. తంత్ర గ్రంథాల ప్రకారం ఈ 4 రూపాలు మీరు ఊహించలేనంత శక్తివంతమైనవి. ఆ తల్లి మహాశక్తి గురించి తెలుసుకుందాం. దక్షిణకాళి. దక్షిణకాళి పేరు ఎలా వచ్చిందని దానిపై శాస్త్రాలలో 2 ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. నిర్వణ తంత్రం ప్రకారం దక్షిణ దిశకు అధిపతి అయిన యమధర్మరాజు ఆ అమ్మవారి పేరు వినగానే భయపడి పారిపోతాడు. అంటే దక్షిణకాళి తన భక్తులను మృత్యువు భయం నుంచి కాపాడుతుంది. ఈ కారణంగా ఆమెకు దక్షిణకాళి అని పేరు వచ్చింది. మరో అభిప్రాయం ప్రకారం దక్షిణమూర్తి రూపంలో భైరవుడు ఈ అమ్మవారిని మొదటగా ఆరాధించాడు. అందుకే ఆమె దక్షిణకాళిగా పిలువబడుతుంది. గుహకాళి, భద్రకాళి, శ్మశానకాళి, మహాకాళి ఈ 4 రూపాలు ఆదిశక్తి అమ్మవారి స్వరూపాలే. భక్తి శ్రద్ధలతో ఈ తల్లిని ఆరాధించే వ్యక్తి ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 పురుషార్థాలను పొందుతాడు. చివరికి భగవతిలో ఐక్యమై మోక్షాన్ని సాధిస్తాడు. ఈ అమ్మవారిని సాధన చేసేవారు వాక్సిద్ధిని పొందుతారు. అంటే వారు చెప్పే మాటలు సత్యమవుతాయి. శత్రువులు వారిని చూసి వెంటనే బలహీనపడతారు. భక్తితో సాధన చేసే వారికి అపార తేజస్సు, సిద్ధి మరియు మోక్షం లభిస్తాయి. భగవతి కాళి. భగవతి కాళిని శ్మశానవాసిని అంటారు. శ్మశానం అంటే సాధారణంగా మృతదేహాలను దహనం చేసే స్థలంగా అనుకుంటాం. కానీ దాని నిజమైన అర్థం లోతైనది. అది పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, పరబ్రహ్మలో లీనమయ్యి పవిత్రమైన స్థలం. భగవతి కాళి ఆది పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆమె శ్మశానంలో నివసిస్తుంది. శివుడు ప్రకృతికి అంటే పంచభూతాలకు ప్రతీక. శివుడు శక్తి. శివుడు నుంచి విడిపోతే ఆయన నిర్జీవమైన శవంలా మిగిలిపోతాడు. ఈ స్థితిలో భగవతి కాళి ఆ శవాన్ని తన ఆసనంగా చేసుకుంటుంది. అంటే జీవి మరణించిన తర్వాత ఆమె తన కృపతో ఆ జీవిని భౌతిక బంధాల నుంచి విముక్తి చేస్తుంది. అందుకే శవాన్ని భగవతి ఆసనంగా చేసుకుంటుంది. వారాహి తంత్రంలో శ్మశానకాళి ఆరాధన అత్యంత గోప్యమైన, సున్నితమైన సాధనగా చెప్పబడింది. గురువు మార్గదర్శనం లేకుండా ఈ సాధన చేయడం ప్రమాదకరం. ఈ అమ్మవారిని తామాసి కాళి అని కూడా అంటారు. ఆమె అజ్ఞానాన్ని నాశనం చేసి పరమ విద్య యొక్క తలుపులను తెరుస్తుంది. బృహద్ధర్మ పురాణం ప్రకారం భోగాలను, భయాలను జయించిన వారు మాత్రమే శ్మశాన కాళిని ఆరాధించాలి. ఆమె ఆరాధన వల్ల రోగాలు, శత్రువులు, తాంత్రిక బాధలు మరియు మృత్యువు భయం తొలగిపోతాయి. భద్రకాళి. దక్షయజ్ఞి వినాశిని. శివపురాణం ప్రకారం భద్రకాళి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శక్తివంతమైన రూపం. సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో అవమానానికి గురై ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు కోపంతో తన జటను తీసి పర్వతంపై కొట్టాడు. ఆ జట నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. మరో జట నుంచి కోట్లాది భూతగణాలతో కూడిన భయంకరమైన భద్రకాళి ఉద్భవించింది. శివుడు వీరభద్రుడిని అలాగే భద్రకాళిని ఆదేశించాడు, దక్షుడు యజ్ఞాన్ని నాశనం చేయండి అని. వారు యజ్ఞస్థలానికి చేరుకొని యజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడున్న దేవతలందరూ శిక్షించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దుర్గాదేవి వివిధ కల్పాలలో ఆ తల్లి అసురులను సంహరించింది. శ్వేతలోహిత కల్పంలో ఆమె మహిషాసురుడిని అలాగే ధారకాసురుడిని సంహరించింది. శాక్త ఆగమాల ప్రకారం దుర్గాదేవికి 3 ప్రధాన తామాసి రూపాలు: ఉగ్రచండ, భద్రకాళి, కాత్యాయిని. భద్రకాళి రౌద్రమైన రక్షణాత్మక శక్తికి ప్రతీక. ఉగ్రచండ తన ప్రచండతో శత్రువులను నాశనం చేస్తుంది. కాత్యాయిని శక్తి సౌందర్యాల సమ్మేళనం. భద్రకాళి మాతంగికి సోదరి. శ్రీకుల సంప్రదాయంలో
లలితాంబిక రూపంగా కనిపిస్తుంది. దేవి భాగవతం ప్రకారం ఆన్ మణిద్వీపంలో లలితాదేవితో కలిసి నివసిస్తుంది. శాశ్వతమైన ఈ అమ్మవారు మహాశివుడు జట నుంచి ఉద్భవించడం వంటి లీలల ద్వారా అనేక రూపాలను ధరిస్తుంది. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకాళి అనగానే మనసులో ఒక అనంతమైన శక్తి రూపం ఉద్భవిస్తుంది. ఆమె కేవలం దేవత కాదు, కాలం విశ్వం వంటి సరిహద్దులను అధిగమించిన పరాశక్తి. ఆమె మహాకాలుడు రౌద్ర స్వరూపం, కాలానికి అతీతమైన మహాశక్తి. తంత్ర గ్రంథాలలో మహాకాళిని చండీ విద్య స్వరూపిణిగా, సమస్త శక్తుల మూలంగా చెబుతారు. ఆమె విశ్వరహస్యాన్ని తనలో దాచుకున్న మహాతల్లి. 10 ముఖాలు, 10 చేతులు, 10 పాదాలతో విశ్వాన్ని తన సంకల్పంతో నడిపించి అమ్మవారు. దేవి మహత్యంలో ఆమెను విశ్వస్వరూపిణిగా వర్ణిస్తారు. ఆమె ప్రతి చేతిలో దేవతల ఆయుధాలు, అన్ని దైవిక శక్తులు ఆమె నుంచే పుట్టాయి. ఒకసారి విష్ణు ధ్యానంలో ఉండగా మధుకైటభ అనే రాక్షసులు బ్రహ్మను హింసించారు. అప్పుడు మహాకాళి విష్ణువుని చైతన్యవంతునిగా చేసి ఆ రాక్షసులను సంహరించేందుకు సహాయం చేసింది. ఒకసారి యుద్ధంలో మహాకాళి రాక్షసులను సంహరించింది. ఆనందంతో తాండవం చేయడం మొదలుపెట్టింది. ఆమె ఉగ్ర తాండవంతో 3 లోకాలు కంపించాయి. దేవతలంతా భయపడి శివుడిని ఆశ్రయించారు. అమ్మవారి రౌద్రాన్ని శాంతపరచండి అని. అప్పుడు శివుడు యుద్ధభూమిలో శవంలో పడుకున్నాడు. నృత్యంలో మునిగిపోయిన మహాకాళి అనుకోకుండా తన భర్త శివుడు వక్షస్థలంపై పాదం వేసింది. ఆ క్షణంలో సిగ్గుతో తన నాలుకను బయటికి తీసింది. ఈ రూపమే రక్తవర్ణం. నాలుక బయటకు చాపి శివుడిపై నిలబడిన ఆ రూపం భక్తుల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే మహాకాళి అమ్మవారి ప్రసిద్ధ రూపం.